నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో దిస్ ఇస్ డే 2 ఆఫ్ రంజాన్ అనమాట. సో రంజాన్ తర్వాత సెకండ్ డే అనమాట. సో ఇవాళ మేమైతే ఎటు వెళ్ళట్లేదు, కాకపోతే ఇంట్లోనే ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది. అండ్ ఇవాళ అయితే తహారీ చేస్తున్నాం, మటన్ తహారీ. సో మటన్ తహారీ ఎట్లా ప్రిపేర్ చేసినాం అనేది ప్రాసెస్ అయితే వీడియో తీసేసిన. చలో చూసేద్దాం. అండ్ చలో సో గైస్ ఇప్పుడైతే మనమైతే తహారీ కోసం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయితే అవ్వాలన్నమాట. సో హీట్ అయ్యే టైంకి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం ఘీ కూడా ఉంది కదా, ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక దాని తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాక మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దాన్ని అయితే మనం రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇక ఆనియన్స్ అయితే రోస్ట్ అయ్యే టైంకి నేనైతే కొంచెం సేపు అటు ఇటు ముచ్చట పెట్టేసి ఇక మిక్స్ చేసుకుంటా నించున్నాను అనమాట. ఇక దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లో ఆల్ స్పైసెస్ అయితే యాడ్ చేసేద్దాం. ఆల్ స్పైసెస్ అంటే ఏంటి, దాల్చిన చెక్క, లవంగం, ఇలైచి అండ్ జాజి పువ్వు అంటారు కదా, అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా అవి కూడా కొంచెం రోస్ట్ అయ్యే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక మంచిగా అయితే మనం కొంచెం సేపు వరకు మళ్ళీ పక్కన అయితే పెట్టేయాలన్నమాట. अब मम्मी हो क्या क्या है वो? कसूरी मेथी एंड बिरयानी పువ్వు ఓకే. సో ఇవి యాడ్ చేస్తున్నాం లోపల. దీంట్లో అన్నిటిని మంచిగా బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసినాం. మా మామ వచ్చిండు. ఇప్పుడు ఎట్లా పెడుతున్నామా, మామూలుగా ఉండదండి బిర్యానీ, తుప్పు 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 రేగిపోతాయి. నెక్స్ట్ మా మామ హాయ్. సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం గైస్. సో మంచిగా ఇప్పుడు మొత్తం రోస్ట్ అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ టమాటోస్ అయితే యాడ్ చేద్దాం. హల్దీ అయితే యాడ్ చేసినాం, అదే టర్మరిక్ పౌడర్. సో గైస్ ఇందాక మనం చేసిన మ్యారినేషన్లో కొంచెం అయితే ఇప్పుడు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ క్వాంటిటీ ఎట్లా అంటే మనం రైస్ క్వాంటిటీ ఎంత వేసుకుంటామని చెప్పేసి. సో ఇక నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇక సాల్ట్ యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు వరకు ఎసరు అయితే పెట్టేయాలన్నమాట. ఎసరు అంటే తెలుసు కదా, అన్నం ఉడకడానికి ఎంత వాటర్ వేస్తామో అది. సో మనం వాటర్ వేసుకున్నాక దాంట్లో కొంచెం గరం మసాలా అండ్ దాని తర్వాత ధనియాల పొడి అండ్ దాని తర్వాత రెడ్ చిల్లీ కొంచెం వేసుకొని టేస్ట్ని బట్టి అయితే వేసుకున్నాక దాంట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అయితే యాడ్ చేసుకుందాం. సో కొత్తిమీర పుదీనా వల్ల ఏంటంటే ఫ్రేగ్రెన్స్ అండ్ దాని టేస్ట్ అరోమా అండ్ డిఫరెంట్గా అయితే ఫీల్ అవుతుంది అనమాట దాంట్లో. సో మంచిగా యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు వరకు మనం మూత అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి మా మామ అండ్ మా అన్న ఎంత మంచిగా పని చేస్తున్నారో. పాప నిమ్మకాయలు అయితే పిండుతారు ఒకటే, ఇంకో కష్టపడుతుంది మా మామ అయితే. సో గైస్ మనం ప్రాసెస్ అయితే మంచిగా నడుస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా మంచిగా వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. సో ఇట్లా బాయిల్ అవుతున్న టైంకి అయితే మంచిగా మనం తక్కువ ఉంటే స్పైసెస్ యాడ్ చేసుకున్నాక దీంట్లో అయితే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక సో రైస్ కాబట్టి రైస్ మంచిగా కొంచెం సేపు నానబెట్టుకున్నాక రైస్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇక రైస్ యాడ్ చేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే మన చేతుల మీద పడ్డదంటే మాత్రం కథం కాలిపోతుంది. ఇక దాని తర్వాత ఇక మా మామ, నేను, ఇక మా మమ్మీ అయితే ఇట్లా పట్టుకొని మా పెద్ద ఇట్లా అందరం కలిసి అయితే ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. కానీ నేనైతే వ్లాగ్ అక్కడ ఎక్కువ షూట్ చేయలేదు, ఈ ఫుడ్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా ఫుడ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో ఇక్కడ చూస్తారు కదా మొత్తం అయితే యాడ్ చేసేద్దాం. ఇక నెక్స్ట్ దీంట్లో ఏంటంటే కొంచెం సేపు వరకు కుక్ చేయాలి. సో ఇప్పుడు రైస్ వేసాం కదా, రైస్ వేసాక ప్రాసెస్ అనేది కొంచెం హెవీ ఉంటుంది. సో మన మమ్మీ వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం అది గంట తిప్పాలంటే కష్టమవుతుంది కాబట్టి నేనైతే మంచిగా అక్కడైతే హెల్ప్ చేస్తున్నా. ఇక అంటే ఫస్ట్ వీడియో తీసిన, వీడియో తర్వాత నేను కూడా హెల్ప్ చేసిన అనుకోండి, వీడియో కోసం అయితే వీడియో తీయాలి కాబట్టి. ఇక సో దీంట్లో ఇప్పుడు చూస్తారు కదా మంచిగా కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం అనుకుంటా నెక్స్ట్. కొంచెం దీంట్లో ఏంటంటే అది రెడ్ దాల్ అంటారు కదా, ఎర్రపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. రెడ్ దాల్ యాడ్ చేసుకున్నాక మంచిగా ఇప్పుడు నేనైతే మిక్స్ చేస్తున్నా, ఎందుకంటే మంచిగా హెవీ పక్వాన్ కాబట్టి అందరికీ మిక్స్ చేయాలంటే కష్టమవుతుంది, చేతులు పెయిన్ అవుతుంది. ఇక దీని తర్వాత మనం దీంట్లో అయితే ఇప్పుడు మటన్ అయితే బాయిల్ చేసుకొని పెడతాం, ఆ మటన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మటన్ చూస్తారు కదా మంచిగా ఉంది. మా రేహాన్ అయితే వీడియో తీస్తుండే, ఇప్పుడు నేను యాడ్ చేస్తుంటే కొంచెం ఇక దాని తర్వాత వెయిట్ చేద్దాం.
సో గైస్ మన మటన్ తహారీ అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట. సో మన ఫైనల్ స్టేజ్లో ఏం చేయాలంటే దమ్కి అయితే పెట్టేయాలన్నమాట. సో దమ్కి పెట్టేటప్పుడు నేనైతే వీడియో అయితే షూట్ చేయలేకపోయినా. సో ఇక నేనైతే ప్రిపరేషన్ అయినాక పెడుతున్నా. సో ఇది చూడండి ఇక ఎంత మంచిగా ఉందో. సో మటన్ తహారీ మాత్రం కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది. సో ఇక్కడ చూస్తారు కదా ఎంత డెలిషియస్గా పడుతుందో. ఇక మేమైతే తినడానికి అయితే కూర్చున్నాం. నెక్స్ట్ తిన్నాక అయితే మా మమ్మీ అయితే అందరికైతే ఈదీ ఇస్తుంది. సో ఈదీ అనగానే అందరూ అయితే ఎంత ఖుషి అవుతారో తెలుసు. రంజాన్ పండుగ అనగానే అందరు ఈదీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మా మామకి అయితే మా మమ్మీ అయితే ఈదీ ఇచ్చింది. చూడండి మా మామ ఎంత ఎంజాయ్ చేస్తుంటాయి ఇక కిర్రాకుంటే ఆ సిచ్యువేషన్. నెక్స్ట్ మా ఇంకో మామయ్యకి కూడా మా మమ్మీ అయితే ఈదీ ఇస్తుంది. బట్ మా మామ అయితే తీసుకోవట్లే. ఇక మా పక్క నుంచి అయితే మా డాడీ మజాక్గా ఈదీ చూడండి ఎంత ఇస్తుండో 10 రూపీస్ ఇచ్చేసిండు. ఇక మా మామ రియాక్షన్ థ్యాంక్ యూ బాబా అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటూ చూసిండు. అట్లుంటుంది మా మామ వాళ్ళతో. సో గైస్ చూసేసారు కదా మా మామూలతో నేను ఎట్లా అంటే కొంచెం ఈదీ గురించి అయినా ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసామో చూసారు కదా. సో టేస్ట్ అయితే కిరాకుండా అనమాట. సో అందరం అయితే మస్త్ ఎంజాయ్ చేసినాం తిన్నాం. సో ఇంకా కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం అన్నది ఇంకొక వ్లాగ్లో చేస్తాను. ఇది ఓన్లీ ఫుడ్ వ్లాగ్ టైప్లో పెట్టేసిన. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచండి, వ్యూస్ కొంచెం పెంచండి. అబ్బా వ్యూస్ పెరగట్లే, వ్యూస్ పెంచాలా, కొంచెం వీడియోస్ చూస్తూ ఉండండి. ఇక కొంచెం మరిన్ని కంటెంట్ అయితే తీసుకొస్తా, ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నా. అండ్ ఫ్రీ టైంలో మంచి ఇలాంటి ఫుడ్ వ్లాగ్స్ ఏమైనా తీద్దామని ట్రై చేస్తా నెక్స్ట్. చలో ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ, సబ్స్క్రైబ్.